ఈ సినిమాలో 11 హీరోలను పెట్టారు. ఏపీలో 11 పాపులర్. మీ ఫేవరెట్ నెంబర్ అనుకోవచ్చా 11? నా ఫేవరెట్ కాదండి, కొంచెం నాకు అది ఫేవరెట్ నెంబర్ కాదు. నాకు ఇంచుమించు 160, 170 అయితే కానీ ఫేవరెట్ నెంబర్. థ్యాంక్ యూ అండి. ఇది ఏం చెప్తాం, లడ్డు మీద ఒకసారి మాట్లాడండి. అది సనాతన ధర్మం గురించి మీరు రోజు ప్రతి వచ్చి మాట్లాడతానని చెప్పి ప్రతి దానికి సమాధానం చెప్తారు. సో ఇంతవరకు ఎక్కడ సో దీని మీద ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ ప్రకాష్ రాజు కొంచెం డౌన్ చేయరా, డౌన్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి. సో మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవాళ సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక భాగం. ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను వాళ్ళు అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయం. ఎవరో ఎక్కడన్నా ఒకటి సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఇప్పుడు గౌరవించుకొని బతుకుతున్నాం. అది ఈపాటికి భారతదేశం ఏంటి ఎప్పుడు లాంగ్ బ్యాకే ఒక 500-600 ఏళ్ళ క్రితం కూడా చచ్చిపోయేవాళ్ళం. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిఖ్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు ఒక మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళ్యాణ్ బాబు చెప్పింది సనాతన ధర్మం. అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలికిరి సభ అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్, హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ. ముస్లింస్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు వాళ్ళే చేయాలి, మిషనరీసు క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు అఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలుగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ సూడో సెక్యులరిస్ట్. హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా సయోధ్యగా ఉంటారు, మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు, వైజాగ్ క్రిస్టియన్ మిషనరీస్ సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు, హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్. అది కాదు, మాకు కావాల్సింది ద రిలీజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలండి, అంతే. అంతకంటే జనరల్ ఎలక్షన్స్ మా ఎలక్షన్స్ అది నేను ఫుల్ సపోర్ట్ ఆ విషయంలో. హిందూ ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణ్ బాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం, ఖచ్చితంగా ఉండాల్సిందే. తేలిపోయింది. తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ప్రభుత్వం? దేనికండి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం దాని పని తాను చేసుకుపోతుంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ బయటకు వస్తారు. సో ఈవెన్చువల్గా దానికి తగ్గ శిక్ష పడుతుంది. డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిక్లరేషన్ మీద? డిక్లరేషన్ ఇవ్వాలి, దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి. అలా ప్రతి చోట మక్కాలో కూడా. మీకు ఎంత ఆనందంగా ఉందండి, నేను ఏదో ఒకటి మాట్లాడాలి. చాలా సంతోషం. పర్సన్ మాకు దొరికారు, మేము తప్పేం లేదండి. ఇప్పుడు ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళని ఫాలో అవుట్. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాను ఎలక్షన్ టైంలో. నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ని ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా. అలాగే నేను మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్, వాళ్ళతో పాటు పెట్టుకున్నాం, వాళ్ళని ఫాలో అయ్యాం. పెట్టుకోమని వాళ్ళు ఒకరు ఉంటారు, వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. సో దెర్ ఇస్ నో రాంగ్. డిక్లరేషన్ సంతకం పెట్టడం అనేది చేసేసి ఉంటే గొడవ ఉండదు కదా. దేవుడితో చెలగాట వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు మాట్లాడే ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు. అందుకని విజయ్ చెప్పింది. ఫస్ట్ టైము యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసావు, ఇప్పుడు
హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి, బట్ కథను బట్టి వెళ్ళి చూడు చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ. అవును, పొద్దున్న లేదా న్యూయార్క్ తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి. యాక్చువల్గా నేను 3 అని చెప్పింది, 1 o'clock అయింది, నువ్వు వచ్చేసే అంది. నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు, ఇక అన్నీ వదులుకొని నేను కూడా వచ్చేసాను. సో మొన్న అదే ఫస్ట్ ఒక 4 days బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్. ఇది ఈ రిజర్వేషన్ ముందు అక్కడితో ఆపేసాను, ఈ సినిమా చూడబుద్ధి కాదు. ఎందుకంటే ఇన్నేళ్ల ట్రావెల్లో నేను ఈ కమ్యూనల్ ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగు వచ్చేసింది. అంటే ఈ సొసైటీ ఇంతేమో ఇంకెంతకంటే మార్చలేము అని అనిపించింది. కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తాగుతా మిగతా సినిమాతో చూశాను. వండర్ఫుల్ వంశీ, వండర్ఫుల్ సినిమా. లెంగ్త్ 2.5 hours కదా, 2 hours 31 minutes అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు. అబ్బాయి అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్, పిక్చర్లో ఏం క్యారెక్టర్, రవియా, ఇడ్లీ మామగాడు. అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 70 minutes ఆఫ్ ఫిలిం. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిలిం యాక్చువల్గా చెప్పాలంటే. అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో, ఎంత అద్భుతంగా తీసాడు, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇక ఎలక్షన్స్ అనే పార్టు యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది. అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని చాలా బాగా తీశాడు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగంటే ఆలోచన. ఎందుకంటే మేము ఫేస్ చేసాం అలాంటి మాటలు. అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది. నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపురం, ప్రతివాడు మీరే కొడతారనేవాడు. నాకు కొంచెం భయంగా ఉండేది, డౌట్గా ఉండేది. నా డౌటే కరెక్ట్ అయింది, గెలవలేదు, 3rd position వచ్చాను నేను. సో ఈ 2 రాజకీయాలను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం 2019 దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ దాకా. అందుకే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ ఇష్యూ జరగకముందు ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక 5 minutes క్యారెక్టర్స్ రావటం అదోలాగా అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఇలా బాల్యాన్ని తీశారు చూడు, ఎక్కడి నుంచి యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి గొడవ జరగక ముందు వరకు